PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం. కక్షలోకి టార్గెట్ చేజర్ ఉపగ్రహాలు ప్రవేశపెట్టిన రాకెట్ అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచిన భారత్. అంతరిక్షంలోనే ఉపగ్రహాలను డాకింగ్, అన్డాకింగ్ చేసేలా ప్రయోగం. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో డాకింగ్ ప్రక్రియ. సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి డాకింగ్ సాంకేతికత కీలకం. PSLV C-60 విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన వైఎస్ జగన్. ఈ విజయంతో మన దేశం అంతరిక్ష టెక్నాలజీలో దూసుకుపోయింది. అంతరిక్ష పరిశోధనలు భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకు ఉపయోగకరమన్న వైఎస్ జగన్. దేశంలోని ధనిక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు. 931 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించిన ఏడీఆర్ రిపోర్ట్. చరాస్తులు 810, స్థిరాస్తులు 121 కోట్లుగా గుర్తింపు. ఏపీ ప్రజలపై మరో భారం. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు. తెలంగాణలో 10 మంది ఐపీఎస్ల బదిలీ. ఉత్తర్వులను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 7 ఫార్ములా ఈ రేస్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ. కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దన్న తీర్పు నేటితో ముగింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. అరెస్ట్ చేయొద్దన్న ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హద్దు మీరొద్దన్న పోలీసులు. హైదరాబాద్లో ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు. అల్లు అర్జున్ అరెస్ట్ను సమర్థించిన పవన్ కళ్యాణ్. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారంటూ కామెంట్స్. పవన్కు రేవంత్ ఏ అంశంలో గొప్పగా కనబడ్డారో చెప్పాలి. అల్లు అర్జున్పై పవన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. సోదరుడు అయినందునే కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదు. నాగబాబు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. సర్వశిక్ష ఉద్యోగులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సమావేశం. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించి విధుల్లో చేరాలన్న మంత్రులు. సమ్మె విరమిస్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని వెల్లడి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఏసీబీ కేసులకు భయపడేదే లేదన్న మాజీ మంత్రి కేటీఆర్. తిరుపతి జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసుల నిఘా. అశ్లీల నృత్యాలు, పార్టీలో హంగామాలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరికలు. ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ఇవాళ రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటూ హెచ్చరికలు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేరాల వార్షిక నివేదిక విడుదల. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10% కేసులు పెరిగాయన్న ఎస్పీ కిరణ్ ఖరే. మత్తుతో యువత జీవితం చిత్తు చేసుకోవద్దు, డ్రగ్స్కు దూరంగా ఉండాలంటూ విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ పిలుపు. వనపర్తి జిల్లాలో నేరాలు అదుపులోనే ఉన్నాయి. పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్న ఎస్పీ రావుల గిరిధర్. గత ఏడాదితో పోలిస్తే శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కేసులు, నేరాలు తగ్గాయి. పుట్టపర్తి సిపి ఆఫీసులో వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేసిన ఎస్పీ రత్న. అనంతపురం జిల్లా చింతలంపల్లిలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య ఘర్షణ. ఓ స్థలం విషయంలో కొట్టుకున్న నేతలు. 3 వైఎస్ఆర్సీపీ నేతలకు గాయాలు. బాధ్యులను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్. వికారాబాద్ జిల్లా హక్కింపేట గ్రామంలో సిపిఎం రైతాంగ సభ. రైతులు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి శుభం కాదన్న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లిలో జనవరి 5న విహెచ్పి భారీ సభ. హైందవ శంకారావం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. పెద్దపల్లి జిల్లాలో 21 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష. ముగ్గులు వేసి ప్రభుత్వానికి నిరసన తెలిపిన మహిళా ఉద్యోగులు. పెద్దపల్లి జిల్లా మంతనలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. వాహన తనిఖీల్లో లారీలో 400 బస్తాల్లో 28 టన్నుల రేషన్ బియ్యం గుర్తింపు. లారీ, రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. నంద్యాల జిల్లా కరిమెద్దల గ్రామంలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అరెస్ట్. 9 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న దాసరి సుంకన్న. నిందితుడిపై 16 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దొంగతనానికి వెళ్లి మృతి చెందిన దొంగ. గొర్రెల దొంగతనానికి వెళ్లి కరెంట్ షాక్ కొట్టడంతో రంగయ్య మృతి. శ్రీశైలంలోని శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేష పూజలు. అమావాస్య సందర్భంగా స్వామివారికి భక్తులు పరోక్ష సేవ.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు యూపీలో మహాకుంభమేళ, ప్రయాగ్రాజ్ నగరంలో పూర్తయిన సన్నాహాలు. యూపీ అయోధ్యలో ఘనంగా సరయూ నదికి హారతి కార్యక్రమం, సోమవారం అమావాస్యల సందర్భంగా ప్రత్యేక పూజలు. విద్యుత్ దీపాలతో దగదగా మెరిసిపోతున్న తమిళనాడు తిరుచి ఆలయం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగస్వామి ఆలయంలో భారీ ఏర్పాట్లు. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లో భారీ హిమపాతం, ఇళ్లు రోడ్లపై భారీగా మంచు దుప్పటి. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి, తమిళనాడు గవర్నర్కు నటుడు విజయ్ వినతి. సందేశ్ ఖాళీలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, బీజేపీ ప్రతిపక్ష పార్టీలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం. ఢిల్లీలో ఎన్నికల వేళ కేజ్రీవాల్ వరాల జల్లు, పూజారులకు గౌరవ వేతనం 18,000కు పెంపు.